హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. కథ పేరు మీనా. అత్తయ్య దగ్గర నుంచి ఎవరా పెద్దాడు, ఏమా కథ అని అతని ఉదంతం తెలుసుకునే లోపల ఇంతలో నల్లగా పొట్టిగా గుమ్మటంలా అడ్డంగా పిప్పల బస్తాలా ఉన్న ఒక ఆవిడ గబగబా లోపలికి వస్తూ, ఏమే కమలం, హనుమంతు కూతురు వచ్చిందంట, నిజమేనా అంటూ అడుగుతూ వచ్చింది. నిజమే, ఇదిగో అంటూ అత్తయ్య నన్ను చూపించింది. ఆవిడ నన్ను యగాదిగా చూసింది. నేను చూశాను. ఆవిడ దృష్టిలో నేను ఎలా కనిపించానో నాకు తెలియదు. నాకు మాత్రం ఆవిడ శరీరం ఈ పృథ్వీయే మోయలేనంత భారంగా కనిపించింది. అబ్బా, ఏం లావు! ఉబ్బి బొగ్గలు జారి ఉన్న ఆ ముఖంలో కళ్ళు చింతాకుల్లా ఉన్నాయి. ముక్కు బలంగా పొడుగ్గా ఉంది. ఆవిడికి అందమైన పలువరుస ఉందని, దాని పట్టు ఇంకా ఏమాత్రం సడలలేదని నవ్వినప్పుడు కానీ తెలియదు. వయసు సుమారుగా 50-60 మధ్య ఉంటుంది. నన్ను పరీక్షించటం పూర్తయిన తర్వాత ఆవిడ మా అత్తయ్య వైపు తిరిగి, కమలం, ఈ పిల్లల్లో నీ పోలికలు చాలా ఉన్నాయే ఈ పిల్లలో అంది. అత్తయ్య కళ్ళల్లో క్షణంసేపు సగర్వరేఖలు తొంగి చూశాయి. నేను మా నాన్న పోలిక, అత్తయ్యలో నాన్న పోలికలు చాలా ఉండటం రాగానే ఆవిడని చూడగానే గ్రహించాను. వచ్చిన ఆవిడంది, ఇదిగో పిల్ల, నా పేరేమిటో తెలుసా? మంగమ్మ. మీ నాన్న నేను చిన్నప్పటి స్నేహితులం. అసలు కాస్తలో తప్పిపోయింది, కానీ మీ నాన్న నన్ను చేసుకోవాల్సినవని. ఆవిడ నిర్మోహమాటానికి విస్తుపోయాను. అయ్యో, ఈవిడా నాన్నగారి భార్య అంటే నాకు తల్లి. వద్దు బాబోయ్, ఈ మహాకాయాన్ని తల్లిగా భరించే కంటే ఆ కర్కోటరాలికి కూతురవటం 1000 రెట్లు నయం. ఆవిడ మళ్ళీ నిలదీసింది. మీ నాన్న మంగ అంటూ నా పేరు ఎప్పుడైనా ఎత్తుతారటే? ఎందుకు ఎత్తుతాడులే, గొప్పవాడైపోయాడుగా, ఇప్పుడు మేము గుర్తుంటామా? సాగదీస్తూ అంది. ఈవిడ మా అమ్మ సమాజంలోకి నేను మంగని, హనుమంతు స్నేహితురాలని అంటూ వస్తే వాళ్ళ ముఖాలు, ముఖ్యంగా మా అమ్మ ముఖం ఎలా ఉంటుందో ఊహించుకున్న నాకు ఆపుకోలేనంత నవ్వు వచ్చింది. రాజు, పిన్ని కూడా వచ్చింది, ఇంకో గ్లాసుతో కాఫీ తీసుకురామ్మా అంటూ కేకలు వేసింది అత్తయ్య. మంగమ్మగారు అత్తయ్య పక్కనే కింద చితికిలి పడింది. రాజేశ్వరి 2 పెద్ద గ్లాసులతో కాఫీ తెచ్చి ఒకటి ఆవిడికి ఇచ్చి రెండోది నాకు అందించింది. పావుగంట పొడుగున్న ఆ గ్లాసులో నిండుగా ఉన్న కాఫీని చూసి, వద్దు, ఇంత తాగలేను అన్నాను. కొంచెమేగా అంది రాజేశ్వరి. ఒక్కసారి అంత తాగలేను. తాగవే పిల్ల, పర్వాలేదు, మంగమ్మగారు తాను తాగుతూ ఆజ్ఞాపించింది. రాజేశ్వరి ఏమనుకుందో ఏమో, లోపలికెళ్ళి సగం తగ్గించి తీసుకొచ్చి ఇచ్చింది. 2 నిమిషాలలో పావు గజం ఇత్తడి గ్లాసుడు కాఫీ 4 గుటకల్లో మింగేసినట్టు తాగి గ్లాసు కింద పెట్టేసిన మంగమ్మగారి వైపు నేను మా అమ్మలా విచిత్రంగా చూశా. ఒకటి మాత్రం నిజం, వీళ్ళు ఒకేసారి తాగేస్తారు. మేము కాస్తా 4-5 సార్లు తాగుతాం. అంతే తేడా అనిపించింది. పిల్లలందరిలో చిన్నది మణి తల్లి దగ్గర చేరి చెవిలో గుసగుసగా ఏదో చెప్తుంది. దాని చూపులు వచ్చినప్పటి నుంచి నా మీదనే ఉన్నాయి. ఏమో నాకు తెలియదు తల్లి, రేపు పరీక్ష ఉందన్నావు, ఇవాళ స్కూల్ మానేస్తే అన్నయ్య కోపడతాడు. నువ్వు చెప్పు, గుణుస్తూ అంది. విషయం గ్రహించిన నేను వెంటనే అనేసా, ఈ పూట అంతా మానేయండి, అందరం కబుర్లు చెప్పుకుందాం. పిల్లలందరి కళ్ళు తలతలలాడినాయి. మీ అందరికీ నేను తాయిలం తెచ్చాను. మంచం మీద కూర్చున్న నేను లేచి వెళ్ళి పెట్టి తెరిచి, నాన్న ఇమ్మని ఇచ్చినవి పేరు వరసనా ఇచ్చాను. ఎందుకమ్మా ఇప్పుడవన్నీ అంది అత్తయ్య. నాకేం తెలుసు, వాళ్ళ మామయ్య వాళ్ళకు పంపించాడు అన్నాను నవ్వుతూ. పరికిణీ గుడ్డని, జాకెట్ గుడ్డని చంకన పెట్టుకుని గంతులేస్తున్నామని నా దగ్గరగా వచ్చి హఠాత్తుగా అడిగింది, మరి మా పెద్దన్నయ్యకో? పెద్దన్నయ్యా, నేను తెల్లబోయాను. ఊరుకో, అత్తయ్య మనిని మందలించింది. మంగమ్మగారు రాజేశ్వరికి తెచ్చిన గొలుసు అందాన్ని, నాణ్యాన్ని పరిశీలిస్తుంది. స్నానానికి వేడి నీళ్లు పెట్టి వచ్చాను, బట్టలు తీసుకుని వస్తావా అంది రాజేశ్వరి. నేను బట్టలు తీసుకుని బయలుదేరాను. నాన్నగారు చెప్పిన పైకప్పు లేని బాత్రూంలో ప్రవేశించుతూ కిందంతా గచ్చు వేసి శుభ్రంగా ఉంది. కుడివైపున గోడవారగా ఉన్న పెద్ద సిమెంటు తొట్టి నిండా నీళ్లున్నాయి. ఓ పక్కన బకెట్లో వేడి నీళ్లు, ఎత్తుపీట, సబ్బు, తువాలు పెట్టి ఉన్నాయి. ఆ స్నానాల గదికి గుమ్మం ఉంది, కానీ దానికి తలుపులు లేవు. ఎవరన్నా వచ్చేస్తే అన్నాను బెరుకుగా.
ఎవరొస్తారు, ఎవరూ రారు అంది రాజేశ్వరి నవ్వుతూ. అవును నిజమే, ఈ ఇంట్లో అసలు మగవాళ్లే లేరుగా. అంతలోనే గుర్తుకొచ్చింది. రాజు, మీ అమ్మ పెద్దాడు అంది. మణి మా పెద్దన్నయ్యకి తేలేదా అంది. నీకు అన్నయ్య ఉన్నాడా అని అడిగాను. రాజేశ్వరి క్షణంసేపు నా వైపు ఆశ్చర్యంగా చూసింది. అదేమిటి, నీకు మాకు అన్నయ్య ఉన్నట్టు తెలియనే తెలీదా? నేను తల అడ్డంగా ఊపాను. నాన్న ఎప్పుడు మీ విషయాలు చెప్పినా పిల్లలందరిలోకి నువ్వే పెద్దదానివని చెప్పేవారు. ఓ అదా, అమ్మ సంతానంలో నేను పెద్దదాన్ని నిజమే, కానీ అన్నయ్య మా మారుటి అమ్మ కొడుకు. కానీ మాకా సంగతి ఎప్పుడూ గుర్తుకు రానేరాదు. ఇంతలో అత్తయ్య రాజు అని కేక వేయటంతో రాజేశ్వరి వస్తున్నా అని వెళ్ళిపోయింది. బాత్రూంలో ఒంటరిగా క్షణంసేపు పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయాను. బకెట్లో నీళ్లు వేడిగా ఉన్నాయి, పైన ఎండగా ఉంది. ప్రయాణంలో కలిగిన అలసట వల్ల ఒళ్ళంతా చికాగ్గా ఉంది. ఎదురుగా పెద్ద తొట్టి నిండా చల్లటి నీళ్లు నన్ను రమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించింది. బకెట్లో నీళ్లు పారబోసి పెద్ద తొట్టిలోని దాని నిండా చన్నీళ్లు పోసి కింద పెట్టాను. తర్వాత జుట్టు నడినెత్తి మీదకి చుట్టుకుని చెప్పులు వదిలాను. 10 నిమిషాల అనంతరం రాజేశ్వరి, వదినా ఏం చేస్తున్నావు అంటూ బయట నుంచి కేక వేసింది. స్నానం చేస్తున్నా. తొట్టిలో దిగి డబ్బా తీసుకుంటున్న నేను సమాధానంగా కేక వేశా. స్నానం చేస్తున్నావా? 10 నిమిషాల నుంచి ఇక్కడ నిలబడ్డాను. ఒక చెంబు నీళ్లు పోసుకున్న చప్పుడే రాలేదు. నేను లోపలికి రానా? బాబోయ్ వద్దు, వీపు తోముతాను. వద్దు, వచ్చావంటే ఒట్టే, కంగారుగా అరిచా. రానులే, భయపడకు. రాజేశ్వరి నవ్వుకుంటూ వెళ్ళిపోయిన శబ్దం వినిపించింది. చల్లటి నీటిలో స్నానం చేయటంతో నాకు బడలిక తీరి చాలా హాయిగా అనిపించసాగింది. చీర జాకెట్ ధరిస్తుండగా రాజేశ్వరి మళ్ళీ కేకేసింది. లోపలికి రానా? రా. లోపలికి వచ్చిన రాజేశ్వరి సబ్బు నొరగలు తేలుతున్న నీళ్లు తొట్టివైపు నా వైపు మార్చి మార్చి కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది. ఏమిటది, ఏమైంది అన్నాను. అవి మేము వాడుకోవడానికి పెట్టుకున్న నీళ్లు. పర్వాలేదులే, నేను మళ్ళా పోస్తాను, కడుగుతూ అంది. నేను స్నానం చేసిన నీళ్లను వదిలేసి తొట్టి కడిగి అప్పటికప్పుడు మళ్ళీ బావిలో నుంచి తోడి ఆ తొట్టిని రాజేశ్వరి ముంచుతుంటే నా తెలివితనానికి నా మీద కోపం సిగ్గు వేసినాయి. నీళ్ళ బిందులు నేను సాయపడతానని రాబోతే అత్తయ్య, రాజు, మధు వద్దంటే వద్దు పొమ్మన్నారు. నిజంగా నాకెంతో సిగ్గు వేసింది. ఈ ఊళ్ళో ఉండగా ఇలాంటి తెలివి తక్కువ పని ఇంకోసారి చేయను అనుకున్నాను. ఈ ఒక్క నిమిషం గురించే నాన్నగారు నన్ను హెచ్చరించినందుకు కోపం వచ్చింది. ఇక్కడ ఉండబోయే ఈ కొద్ది రోజుల్లో ఇలాంటి పొరపాటు పని ఏమీ జరగకుండా ఉండేందుకు మెలకువగా తెలివిగా ఉండడానికి నిశ్చయించుకున్నాను. స్నానమైన తర్వాత రాజేశ్వరి నేను మంచం మీద కూర్చుని కబుర్లు ఉపక్రమించిపోతుండగా ఇంతలో అత్తయ్య అన్నాలు పెట్టాను రెండే రాజు అని పిలవడంతో లేచి లోపలికి వెళ్ళాను. వంటగదిలో పిల్లలంతా బారు తీర్చినట్టుగా వరుసగా కూర్చున్నారు. అతిథులు అవటం వల్లనేమో పంక్తిలో మొదటి స్థానం నాకు కేటాయించారు. వెండి పూలు ఉన్న ఎత్తుపీట వేసి స్టీలు కంచం పెట్టారు. నా పక్కన రాజేశ్వరి కూర్చుంది. పీట మీద కూర్చుంటున్న నేను కంచంలో అన్నం చూడగానే అమ్మో ఇంత అన్నమే అన్నాను. దాదాపు 2 మనుషులు తినేంత అన్నం ఉంది. అదేగా, రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమో అంది అత్తయ్య. ఒక పూట మానేస్తే దాన్ని భర్తీ చేసేందుకు 2 పూటలది కలిపి ఒకేసారి తినే సత్తువు లేదత్తయ్య అనాలనిపించింది. కానీ భయపడ్డాను. అపరిచితులతో, అందులో పెద్దవాళ్లతో అసలు పరాచకాలు ఆడకూడదని నాన్న నాకు ఎన్నోసార్లు చెప్పారు. కావాలంటే అడుగుతాలే, మొహమాట పడనులే, తీసేయి అన్నాను. అత్తయ్య ఏమనుకుందో ఏమో, తీసేసింది. వంటగది, భోజనాల గది 2 అదే కావటం వల్ల వండిన గిన్నెలన్నీ అక్కడే కనిపిస్తున్నాయి. నాకు బుద్ధి తెలిసిన తర్వాత నేనెప్పుడూ ఇలా కింద కూర్చుని తినలేదు. చాలా చిన్నప్పటి నుంచే మా అమ్మ నన్ను డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం కింద వలక్కుండా జాగ్రత్తగా తినేలా తర్ఫీదు ఇచ్చింది. నాకెదురుగా మండుతున్న పొయ్యి, దాని మీద కాగుతున్న పులుసు, పక్కనే మా ఇంట్లో 4 రోజులు సరిపడేంత ఓ పెద్ద బోండా గిన్నెతో అన్నం, ఇంకో పక్క పల్లెంలో వేయించి ఉంచిన అప్పడాలు, అవన్నీ కలయజూస్తూ అన్నం తినటం ప్రారంభించాను. అత్తయ్య వడ్డిస్తూ అన్నం మధ్య మధ్యలో చాలా డిప్లొమాటిక్గా మా కుటుంబ పరిస్థితుల గురించి అడిగింది. వేడివేడి అన్నం, కమ్మటి నెయ్యి, కందిసున్ని కలిస్తే అంత కమ్మటి రుచి వస్తుందని నాకింతవరకు తెలియదు. అమ్మ ఎదురుగా లేదు కాబట్టి నా ఇష్టం వచ్చినంత తినేయవచ్చునని ఊహించుకున్నా. నాకు చాలా ఆశాభంగమే కలిగింది.
అలవాట్లేని పొట్ట అవసరానికి మించినది స్వీకరించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఆ పిల్లలు ఇంత మళ్ళీ మారు వడ్డించుకోవడం చూసి నా కళ్ళు తిరిగినాయి. బాప్రే, వాళ్ళు గనక పట్నవాసం వచ్చారంటే చచ్చామన్నమాటే. రేషన్ రోజుల్లో వారం రేషన్ ఒక్కరోజు కూడా రాదు. అన్నం తినటం అయిన తర్వాత నేను పెరుగు అన్నంలో కలుపుకోకుండా గిన్నెలో వేయించుకుని చెంచాతో ఉత్తది తింటుంటే వాళ్ళు నన్ను వింతగా చూడటం ప్రారంభించారు. భోజనాలు అయిన తర్వాత రాజేశ్వరి ఎంగిలి కంచాలన్నీ తీసుకెళ్లి కడుగుతుంటే నేను కూడా వెళ్ళి నిలబడ్డాను. దొడ్లో బాదం చెట్టు కింద చకచక శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేస్తోంది. నేను కూడా కడగనా అన్నాను. వద్దు అన్నట్టుగా తల ఊపింది రాజేశ్వరి. ఎంతో మెత్తగా నిదానంగా కనిపించే రాజేశ్వరి పనిచేయటంలో ఓ విధమైన తొందర చాకచక్యం ఉండటం నేను గమనించాను. ఆ అమ్మాయికి ఇలా అతిగా పనిచేసి చాలా మితంగా మాట్లాడే వాళ్ళంటే చాలా ఇష్టం. అమ్మ సంగతి గుర్తుకు రాగానే నా గుండెలు జల్లుమన్నాయి. క్షణం సేపు నాకు నా చుట్టూ ఉన్న పరిసరాలు వింతగా కలలా తోచాయి. ఈ బాదం చెట్టు నీడలో నేను నిలబడడం, రాజేశ్వరి కంచాలు కడగడం, దూరంగా కాకులు గుంపు ఎగిరి మెతుకుల కోసం చుట్టుముట్టడం ఇదంతా నిజమేనా అనిపించసాగింది. అసలు కొత్త వాళ్ళంటేనే ఆశాంతం బిగుసుకుపోయి నల్లరాయిలా చలనం లేకుండా నిలబడిపోయే నేను ఇంత తక్కువ వ్యవధిలో వీళ్ళతో ఎలా కలిసిపోయాను? నేను వాళ్ళలో కలిశాననే కంటే వాళ్ళే నన్ను కలుపుకున్నారంటే బాగుంటుంది. స్నేహపూర్వితమైన రాజేశ్వరి చూపులు, వాత్సల్య అభిమానాలని నా అత్తయ్య మాటలు, నేనంటే స్వర్గంలోంచి దిగి వచ్చిన దేవతలా చూస్తున్న పిల్లలు, ఇవన్నీ నాలో సహజంగా ఉండే సంకోచానుల్ని దూరంగా నాకు తెలియకుండానే నెట్టివేసినా రాకరాక వచ్చిన దాన్ని వీళ్ళు ఆర్భాటలేం చేయటం లేదు. నేను ప్రతిసారి సెలవులకో పండగలకో ఇక్కడికి వచ్చిపోయే మనిషిని అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ప్రవర్తనలో నిరాడంబరత వచ్చింది. అతిశయం లేని స్వభావం నన్ను ఆకర్షించింది. ఆంతర్యంలో ఆదరాభిమానాలున్న కళ్ళకు ప్రతిఫలించే తప్ప మాటల్లో బహిర్గతం వీళ్ళకి చేతగాదు. చేతిలో పని అయిపోయిన తర్వాత రాజేశ్వరి నాకు ఇల్లు వాకిలంతా తిప్పి చూపించింది. దొడ్లో వంటింటి గుమ్మం నుంచి బావి వరకు గజ్జి వేయించి ఉండటం వల్ల గాలికి మట్టి అయ్యే అవకాశం తక్కువ. వీధివైపు వాకిలి విశాలంగా ఉంది. అక్కడక్కడ గులాబీ చెట్టు, నందివర్ధన చెట్లున్నాయి. కుడివైపున పెద్ద పారిజాతం చెట్టు ఉంది. వీధివైపు వరండాలు 2 పొడుగాటి బెంచీలు వేసి ఉన్నాయి. మగవాళ్ళు ఎవరైనా వస్తే అక్కడ కూర్చుని మాట్లాడే వెళ్తారట. ఆడవాళ్ళైతే అత్తయ్య ఎక్కడుంటే అక్కడికి సరాసరి లోపలికి వస్తారు. రాజేశ్వరికి స్నేహితులనే వాళ్ళు లేనేలేరుట. ఎప్పుడూ అత్తయ్య వెనక తిరుగుతూ దాదాపు ఇంటి పనులంతా తన చేతి మీద చక్కబెట్టే రాజేశ్వరికి స్నేహితులతో సరదాలి కబుర్లకు టైం ఉంటుందని నేను అనుకోను. రాత్రంతా నిద్రలేదేమో. అందులో రాగానే చన్నీళ్లు స్నానం చేసి వేడివేడి భోజనం తిన్నానేమో. అలసట నిండిన నా కళ్ళు నిద్రాభారంతో మత్తుగా తూగసాగాయి. రాజేశ్వరి వెంటనే ఇది గ్రహించిన దానిలా కాసేపు పడుకుంటావా అంది. నిద్ర రావటం లేదు కానీ కొద్దిసేపు పడుకుంటే బాగుండనిపిస్తోంది అన్నాను.